యతీశ్వరులు పీఠాధిపతులకి సముద్రం దాటరాదు అనే నియమం ఉంది కదా, ఆ నియమం ఈ కాలానికి వర్తించదంటారా? కాలోహ్యయం నిరవధిర్ విపులాచ పృథివీ అని ఒక ఉక్తి మాట, నానుడి వాడుక. కాలోపి దురతిక్రమ అని శ్రీరామాయణం సుందరకాండ. ధర్మం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రాథమికంగా గమనించే విషయాలకు సంబంధించిన ధర్మాలు కొన్ని ఇదమిత్తంగా ఖచ్చితంగా వేదోక్తంగా చెప్పబడి ఉన్నవి. వాటికి సంబంధించి స్వల్ప మార్పులతో 18 మంది ఋషులు కాలానికి అనుకూలంగా ధర్మశాస్త్రాలను మనకు అందించారు. వాటిలో సముద్రయానం చేయరాదు అనే నియమం కూడా ఒకటి. పూర్వకాలం సముద్రయానం చేయడం అంటే ఈ దేహాన్ని, ఈ లోకాన్ని, ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని విడిచిపెట్టడం అనే అర్థం. ఇక్కడ వదిలి మరొక దేశం, షాల్మలి దేశం, అమెరికా, ఆస్ట్రేలియా అని మనం సంబోధిస్తూ ఉన్నాం. కుశ దేశం, అనేక దేశాల పేర్లతో ఈనాడు మనం గుర్తిస్తున్నాం. సముద్రయానం చేయడం ఆనాడు ఉన్నది. మనకు తెలిసిన జ్ఞానంతో ఆలోచన చేస్తే కూడా ఆంజనేయుడు తొలిసారిగా ఈ దేశం వదిలి లంకా నగరానికి వెళ్ళిన వాడే కదా. ఇలా ఆలోచనలు చేస్తే అనేక ధర్మాలు మనకు తెలియవస్తాయి. అయితే సముద్రయానం చేస్తే తిరిగి రాకపోవచ్చు. ఈ నియమం ఎందుకు పెట్టారు? తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నవి కదా. సముద్రయానం యతీశ్వరులకే కాదు, గృహస్థు ఎవరైనా కూడా తమ ధర్మాచరణ చేసే సమయంలో సముద్రయానం చేయరాదు. చేస్తే ప్రాయశ్చిత్తం. సముద్రయానం చేసి విదేశాలకు వెళితే ఆ విదేశానికి సంబంధించిన నీరు స్వీకరించవలసి వస్తుంది. విదేశాలలో ఉన్న ఆహారం, వాతావరణం, అలవాట్లు, నిద్ర, అలాగే శారీరక ధర్మాలు, విధులు, వీటన్నింటిలో కూడా అసమతౌల్యత ఏర్పడడంతో అనారోగ్యం చేకూరే ప్రమాదం, అలాగే ధర్మాచరణలో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాలానికి వ్యతిరేకంగా జీవితం కొనసాగించడంతో ఉత్పన్నమయ్యే ఈ ధర్మాచరణలో వచ్చేటటువంటి లోపాల కారణంగా పూర్వకాలంలో యతీశ్వరులను సముద్రయానం చేయరాదు అనే నియమాన్ని శాస్త్రం విధించింది, నియమం చేసింది. ఈనాటి కాలంలో జెట్ లాగ్ అన్న పేరిట మనం కొంత సమస్య ఎదుర్కొంటూ ఉంటాం. విదేశాలకు వెళితే కొంచెం సేపు డ్రౌజీనెస్ ఉంటుంది, శరీరం తిరుగుతూ ఉంటుంది, కొన్ని గంటల తర్వాత సర్దుకుంటుంది. కానీ కొన్ని నెలల తర్వాత కూడా నిద్రించే సమయంలో మేలుకోవలసి రావడం, మేలుకునే సమయంలో నిద్ర రావడం, కాలానికి వ్యతిరేకమైన జీవన విధానం, వీటన్నింటినీ హేతువుగా చేసుకుని పూర్వం విదేశాలకు వెళ్ళకూడదు అంటూ ధర్మం ఒక శాస్త్రం చేసింది. నిజమే. కానీ ఈనాటి కాలంలో పీఠాధిపతులు, గృహస్థులు అనేకులు సనాతన భారతీయ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాం అన్న పేరిట వెళుతున్నారు, ప్రచారము చేస్తున్నారు, ప్రచారము పొందుతున్నారు. ఉభయ మార్గాలలో లాభదాయకంగా ఉన్న కారణం చేత శాస్త్రాలలో ఎన్నో ఉన్నప్పటికీ శాస్త్రానాం విశేస్తావద్యావన్ మందర సాగరే అనే మరి ఒక శాస్త్ర నియమాన్ని సూచించి పర్వాలేదులే వెళ్ళవచ్చును, శాస్త్రం అంగీకరించింది కదా అంటూ ప్రత్యామ్నాయ మార్గం చెబుతున్నారు. ఒక జీవో ఒక పద్ధతిని సూచించింది. ఈ ప్రాంతంలోని వారు మరో ప్రాంతంలో ఉద్యోగములు చేయరాదు కానీ అంటూ ఆ ప్రభుత్వ ఆర్డర్లోనే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, కొన్ని ప్రత్యేక బోధన అంశాలలో కొందరు వెళ్ళవచ్చు అంటూ చెప్పగా కొన్ని ప్రత్యేక సందర్భాలు కింద గీత గీసి అందరూ ఆ కొన్ని ప్రత్యేక సందర్భాలకే అని అలదుకొని అందరూ వెళ్తున్నారు. ఇది కాలంతో వచ్చిన ధర్మం అవుతున్నది. దైవం కానీ, దైవారాధకులు కానీ, ప్రత్యేకంగా ధార్మిక బోధలు చేసేటటువంటి వారు కానీ విదేశాలకు వెళ్ళరాదు, వెళ్ళిన స్వధర్మాన్ని వదలరాదు. ఈ మార్గాన్ని అనుసరిద్దాం.